నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పహల్గామ్ అటాక్ తర్వాత చాలామంది భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ఈ సర్జికల్ స్ట్రైకు, పాకిస్తాన్ మీద దాడి భారతదేశం చేస్తే చూడాలి, ఇంకా ఎన్ని రోజులు, ఇప్పటికే చాలా రోజులు గడిచింది, ఏం జరగట్లేదు అన్న ఒక నిస్పృహ అయితే కొంతమంది భారతీయుల్లో బాగా కనబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అటాక్ జరిగాక ఎవరిని వదిలిపెట్టము అని ఆయన చెప్పడం, ఆ తర్వాత అమిత్ షా టెర్రరిజంని అంతమొందించాలి, పహల్గామ్ అటాక్లో ఉన్న వాళ్ళనే కాకుండా దాని వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టమని ఆయన చెప్పటం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఎటువైపుకి వెళ్తున్నాయి. పాకిస్తాన్ ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్ ఏదో ఒకటి జరుగుతుందని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పటం, 24 గంటల నుంచి 36 గంటల్లో భారతదేశం ఆర్మీ అంతా రెడీ అయ్యారు, సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒంట్లో బాగలేదు అని చెప్పి ఆసుపత్రిలో చేరటం, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అటాక్ జరగలేదు. మరి ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఎందుకు అంత ప్యానిక్లో ఉంది? భారతదేశం అయితే మాత్రం ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క రకంగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేస్తోందని చెప్పచ్చు. శనివారం నాడు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే లేకపోతే ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఇది ఎఫెక్ట్లోకి వస్తుందని చెప్పింది. అంతేకాకుండా పోస్టల్కి సంబంధించినవి కొరియర్ పార్సిల్స్ ఏమైనా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేవి లేదా భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళేవన్నీ కూడా బ్యాన్ అని చెప్పింది. ఈ పహల్గామ్ అటాక్ జరిగాక పాకిస్తాన్తో పాటు కొన్ని దేశాలు కూడా ఎప్పుడు భారతదేశానికి ఇంత తొందరగా మేము మద్దతు ఇస్తాము యుద్ధం చేయండి, మేము మద్దతు ఇస్తాము యుద్ధం చేయండి అని ప్రపంచ దేశాలే కాకుండా భారతదేశంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి యుద్ధం చేయండి అంటున్నాయి. ఎప్పుడు అసలు అటాక్ జరిగిందా, లేకపోతే దీని వెనక ఎవరున్నారు, మీరు సాక్ష్యాలు చూపించండి, ఇవన్నీ మాట్లాడే నాయకులు కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఏం నడుస్తుంది దీని వెనకంతా, ఏమన్నా ప్లాన్ ఉందా? ఆ ప్లాన్ని మోడీ ఎదుర్కొంటున్నాడా? పాకిస్తాన్తో పాటు అమెరికాకి, వెస్టర్న్ కంట్రీస్కి, చైనాకి భారతదేశం యుద్ధం చేయటమే కావాలి. పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ఉంటే అమెరికా, చైనా, వెస్టర్న్ కంట్రీస్ ఏం చేయాలనుకున్నాయి, ఇదంతా కూడా ఒక థ్రెడ్గా మిత్రుడు పెట్టాడు, దాన్ని వ్యూవర్స్కి షేర్ చేసుకుందామని. పాకిస్తాన్ యుద్ధానికి రండి, మేము మిసైల్స్ టెస్ట్ మా దగ్గర ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్, ఈ రకంగా కూడా ప్యానిక్లో ఉండి కూడా భారతదేశం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఎల్ఓసిలో ఉద్రిక్తలు రెచ్చగొడుతూనే ఉంది. అమెరికాకి ఏంటి, ఇండియా యుద్ధం ఎందుకు చేయాలి? ఇండియా ఇప్పటికే ఈ తారీఫులతో, ట్రేడ్ డీల్తో, వీటన్నిటికీ సంబంధించి తారీఫ్ యుద్ధం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి భారతదేశానికి, అమెరికాకి. భారతదేశం గట్టిగా నెగోషియేట్ చేస్తుంది ఈ తారీఫ్స్ మీద, వీటన్నిటి మీద బాగా టఫ్గా నెగోషియేట్ చేస్తుంది. బోర్డర్లో కనుక యుద్ధం వస్తే పాకిస్తాన్కి, ఇండియాకి ఈ టెన్షన్స్ ఎస్కలేట్ అవుతే కనుక భారతదేశం పెద్దగా నెగోషియేట్ చేయదు ఈ తారీఫుల మీద. అంతేకాకుండా అమెరికా దగ్గర వెపన్స్ కొనుక్కుంటుంది. ఇలాంటిదన్నీ కూడా అమెరికా ఊహిస్తోంది, భావిస్తోంది. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేయాలని కూడా కోరుకుంటుంది. అంతేకాకుండా వెస్టర్న్ కంట్రీస్ ఇప్పటికే ఎకానమీలో డౌన్ అయిపోయి ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధంతో వాళ్ళు బిజీగా ఉన్నారు. యుక్రెయిన్కి లోన్స్ అన్నీ కూడా ఇస్తున్నవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీసే. దాంతో ఇంకా కూడా ఎకానమీ డౌనే ఉంది వెస్టర్న్ కంట్రీస్కి. ట్రంప్ వచ్చాక కూడా యుక్రెయిన్ వార్కి అంతం పెట్టాలి, ఇంకా యుక్రెయిన్ వార్ ఆపాలి రష్యాది అని ఆయన ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం కనుక జరిగితే ఈ వెపన్ స్టాక్స్ ఇవన్నీ కూడా బేరాలు చేయొచ్చు, మళ్ళీ నైబరింగ్ కంట్రీస్తో హయ్యర్ ప్రైస్తో మాట్లాడుకోవచ్చు అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఒక ఎత్తులో ఉన్నాయి. చైనా గురించి చెప్పక్కలేదు. ఇప్పటికే చైనాలో పెద్ద ఎత్తున మాస్ ఎక్సోడస్ అనొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా, యాపిల్ ఇలాంటివన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశం వైపు చూస్తున్నప్పుడు ఇప్పుడు చైనాకి యుద్ధం కావాలి. యుద్ధం వచ్చినప్పుడు చైనా నెమ్మదిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి భారత్ వైపుకి భారత్ని డీస్టెబిలైజ్ చేయాలని చూస్తుంది చైనా. సో రెడీగా ఉంది చైనా కూడా పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరగాలని.
పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఇప్పటికే ఎకానమీ బాగా డౌన్ఫాల్లో ఉంది, అంతర్యుద్ధం మొదలైంది. ఈ పాకిస్తాన్ ఇండియాతో కనుక యుద్ధం అంటూ మొదలు పెడితే ఈ వెస్టర్న్ కంట్రీసు, చైనా వీళ్ళందరూ కూడా అమెరికాలో డీప్ స్టేటు పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ చేస్తూనే ఇటు భారతదేశంతో యుద్ధ విమానాలు కానీ లేదా ఏదైనా ఇలాంటివి పర్చేసింగ్ చేయమని చెప్పి ప్రాఫిట్స్లో అమ్మాలి, $1 బిలియన్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇది మన పొరుగు దేశాల్లో యుఎస్, చైనా, వెస్టర్న్ కంట్రీసు డీప్ స్టేట్ వాళ్ళ మెయిన్ ఎత్తుగడ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా భారతదేశ ప్రభుత్వం ఏం ఫార్ములా అనుసరిస్తోంది చెప్పచ్చు మనం. ఎక్కడా యుద్ధానికి తొందరపట్టలేదు. ముందుగా చెప్పినట్టు అష్టదిగ్బంధం అని చెప్పాను. ఇప్పుడు ఫార్ములా 3D కాదు 6D ఫార్ములా అవలంబిస్తోంది. 6D ఫార్ములా అంటే ఏంటి? సైబర్, స్పేసు, వాటరు, డొమెస్టిక్ ఇష్యూసు, ఫైనాన్సు, అంతేకాకుండా మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్. సైబర్ని ఎట్లా వాడుకోబోతోంది? ఈ 6D యుద్ధంతో ఏం చేయబోతోంది? సైబరు ఇది ఇండియాకి చాలా సైలెంట్ బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పచ్చు మనం. బాంబ్సు ఇలాంటివన్నీ ఉపయోగించే బదులు, గ్రిడ్సు ఇలాంటివన్నీ ఉపయోగించే బదులు సైబర్ యుద్ధం మొదలు పెట్టబోతుంది భారతదేశం పాకిస్తాన్ మీద. ఇప్పటికే భారతదేశం ఎప్పటి నుంచో కూడా ఈ అడ్వాన్స్డ్ సైబర్ని డెవలప్ చేసుకుంటూ వస్తుంది. క్లియర్గా పాకిస్తాన్ని టార్గెట్ చేయగలదు. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫైనాన్షియల్ సిస్టమ్ని కానీ, మిలిటరీ నెట్వర్క్స్ని కానీ. సో సైబర్ అటాక్ అనే దాని మీద ఒకటి రెడీగా ఫార్ములా రెడీగా ఉంది. నెక్స్ట్ స్పేస్ బేస్డ్. ఈ స్పేస్ బేస్డ్ స్ట్రాటజీకి మనం చెప్పచ్చు భారతదేశం చాలా అడ్వాన్స్లో ఉంది ఈ స్పేస్ బేస్డ్లో. ఇప్పటికే పాకిస్తాన్ మిలిటరీ కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వీటన్నిటికీ సంబంధించిందంతా కూడా గ్యాదర్ చేసింది. స్పేస్ బేస్డ్లో కూడా భారతదేశం పాకిస్తాన్ కన్నా ముందు ఉంది. మూడోది వాటర్. 24% పాకిస్తాన్ జీడిపి అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. సో ఇప్పటికే ఇండస్ట్రీ వాటర్ దీని గురించి రద్దు చేసింది అందరికీ తెలిసిందే. ఈ సిమ్లా వాటర్ ఒప్పందం కూడా రద్దు చేసింది. పాకిస్తాన్ని ఈ వాటర్ దీని ద్వారా దెబ్బ కొట్టాలి. డ్రాటు, ఫ్లడ్స్ ఈ రెండు కూడా దీని ద్వారా వ్యవసాయం దెబ్బతింటుందని తెలుసు భారతదేశానికి. పాకిస్తాన్ని పూర్తిగా ఈ అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన దాంతో దెబ్బ కొట్టాలనేది ఒక ఎత్తుగడ. ఇక 4, పాకిస్తాన్ని ఫ్రాగ్మెంట్స్గా విడగొట్టాలి, ముక్కలుగా విడగొట్టాలి. లేదా బెలూచిస్తాను, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పటికే బాయిల్ అవుతున్నాయి. ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ బార్డరు లేదా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్కి బాగా టెన్షన్స్ పెడుతోంది. ఇండియా తాలిబాన్తో కూడా మంచి రిలేషన్స్ గత 3 సంవత్సరాలుగా బాగానే మెయింటైన్ చేస్తుంది. తాలిబాన్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రెషర్ ఏం లేదు. పాకిస్తాన్ మాత్రం ఫ్రాగ్మెంట్స్గా విడగొట్టాలన్నది అదొక ఎత్తుగడ. ఫైనల్గా ఫైనాన్షియల్ ఐసోలేషన్ అనొచ్చు, అంటే ఆర్థికంగా పూర్తిగా ఒంటరిగా చేయటం. పాకిస్తాన్ని ఇప్పటికే పాకిస్తాన్కి IMF నుంచి లోన్ రానియకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి లేదా భారతదేశం కట్టడి చేసింది. పాకిస్తాన్ ఎకానమీ డిమానిటైజేషన్ అప్పుడు తర్వాత ఆర్టికల్ 370 రద్దు, అబ్రికేషన్. దీని తర్వాత కూడా పాకిస్తాన్ ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయింది అందరికీ తెలిసిందే. ఇంకో పక్క బెలూచిస్తాన్ కూడా బయటికి వెళ్ళిపోయాక లేదా అక్కడ యుద్ధం మొదలయ్యాక ఇంకా పూర్తిగా ఫైనాన్షియల్గా ఐసోలేట్ అవుతుంది. చైనా కూడా పాకిస్తాన్ కన్నా కూడా ఒకవేళ భారతదేశం యుద్ధం లేకుండా ఇలాంటివి చేస్తే చైనా బెలూచిస్తాన్కి మద్దతు తెలపడానికి రెడీగా ఉంది పాకిస్తాన్ కన్నా కూడా. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంకు లోన్స్ కూడా అయిపోయినాయి. పాకిస్తాన్ని ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మూలాలు దెబ్బ కొడుతుంది భారతదేశం. మీ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే మనం కొన్ని రోజుల్లో ఇంకా చాలా వార్తలు వింటాము. ఈ అన్నోన్ గన్మెన్లు కానీ లేకపోతే బ్లాస్ట్లు లేకపోతే మాల్ ఫంక్షన్స్, క్రాషెస్ ఇలాంటివన్నీ కూడా పాకిస్తాన్లో లేదా పాకిస్తాన్కి అనుబంధంగా ఉన్న కొన్ని టెర్రరిస్టు గ్రూప్స్, ఆర్గనైజేషన్స్ మీద ఇలాంటివన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో వినబోతున్నాము. ఎప్పుడూ కూడా మనం వినలేదు. పాకిస్తాన్ రక్షణ మంత్రి కరెక్ట్గా ఇలాంటి యుద్ధ సమయంలో యూరప్కి కుటుంబ సభ్యుల్ని పంపించి వేశాడు లేదా పారిపోయారనే చెప్పచ్చు. ఇదంతా సర్జికల్ స్ట్రైక్ ఏమైనా చేయబోతున్నారా టెర్రర్ క్యాంప్స్ మీద అని ఆయన అనుకున్నట్టుగా, కానీ ఎక్కడా కూడా ఆ రకంగా లేదు. ఈ ISI మీద ఇండివిజువల్స్ పాకిస్తాన్ ఆర్మీలో ఎవరెవరు ఈ భారతదేశం మీద అటాక్ చేయాలని, టెర్రరిజం అటాక్ చేయాలనుకున్నారు
వీళ్ళందరినీ భారతదేశం టార్గెట్ పెట్టింది. సో వీళ్ళందరినీ కూడా మనం రాబోయే రోజుల్లో ఈ అన్నోన్ గన్మెన్స్ వీళ్ళందరూ చంపారన్న వార్తలు ఖచ్చితంగా వినబోతున్నాం. సైకలాజికల్గా వార్ఫేర్ ఆల్రెడీ మొదలుపెట్టింది భారతదేశం. పాకిస్తాన్ ఏదో పైపైన మాట్లాడుతుంది కానీ మన రఫేల్స్ని సిద్ధం చేయటం, బోర్డర్లోకి ఆర్మీని అంతా కూడా పంపించటము, ఇదంతా కూడా సైకలాజికల్గా ఒక వార్ఫేర్ మొదలుపెట్టిందని చెప్పచ్చు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అంతా కూడా బెలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి తీసుకొని వచ్చి బోర్డర్ దగ్గర తీసుకొచ్చి ఏదో అడావిడి చేయాలని వాళ్ళు చేసినా కూడా ఈ సైకలాజికల్ వార్ఫేర్లో మాత్రం భారతదేశం అప్పర్ హ్యాండ్ సాధించింది. క్లియర్గా అర్థమవుతుంది. మోడీ అందరూ అనుకున్నట్టుగా లేదా మిగతా దేశాలు అనుకుంటున్నట్టుగా ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ అయితే మనం చూడపోం, కానీ కొన్ని మీడియాలో స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ ఉండొచ్చని. భారతదేశం ఎక్కడా కూడా తొందరపట్టలేదు. ముందుగా పాకిస్తాన్ని ఒంటరి చేయాలి, అన్ని రకాలుగా అష్టదిగ్బంధం చేయాలి, ఆ తర్వాతే అది అనుకున్నది చేయాలి అన్నదైతే ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం ఆ నిర్ణయంతో ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. అంతేకాకుండా ఈ భారతదేశం పాకిస్తాన్తోనో లేదా అపోజిషన్తోనో యూఎస్తోనో చైనాతోనో వీళ్ళతో కాదు, భారతదేశం రాబోయే రోజుల్లో తీసుకునే స్టెప్ మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రపంచం నివరపోయేలాగా ఉండబోతోంది అన్నదైతే మనకు బాగా వినబడుతుంది. ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ బ్యాన్ చేసుకుంటూ వచ్చింది. సినిమా స్టార్స్ లేదా సినీ రిలీజులు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు నటీనటులు నటించిందంతా భారతదేశంలో బ్యాన్ చేసింది. అట్లాగే జర్నలిజంకి సంబంధించిన కొన్ని ఫేక్ స్పెక్యులేషన్స్ భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా బ్యాన్ చేసుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా కొత్తగా శనివారం నాడు ఈ ఓడలన్నీ కూడా పాకిస్తాన్ని సంబంధించిన భారతదేశంలో పోర్ట్ ఎంట్రీ వీటిని నిషేధించింది. సో స్లోగా ఒకటి తీసుకొని వస్తుంది. భారతీయులు అందరూ అనుకున్నట్టుగా గతంలో మోడీ ప్రభుత్వం చేసిన సర్జికల్ స్ట్రైకు 36 గంటల్లో అలాంటిది ఏది మనం అతి తొందరలో చూడము. ఇప్పటికే చాలా గంటలు గడిచిపోయింది. కొంతమంది జ్యోతిష్కులు అయితే ఏప్రిల్ 29 ముహూర్తం పెట్టేశారు. కొంతమంది ఏప్రిల్ 30 ఇంకా మంచి రోజు భారతదేశం దాడి చేస్తుందని చెప్పారు. వీళ్ళెవ్వరికి ఊహనికి అందనిదే మోడీ అమిత్ షా ద్వయం వాళ్ళిద్దరు ఆలోచనలు ఉంటాయనేది గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు కూడా అంతే. ఒక్కొక్కటి చేసి పాకిస్తాన్ని ఒంటరిగా చేసి ఆ తర్వాత కొట్టే దెబ్బే ఎప్పటికీ మర్చిపోదు పాకిస్తాను. బహుశా పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉంటుందా లేదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ.